3వ చరణం నుంచి 8 వరకు చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు అందరూ చదవండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడో, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడో. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. ప్రార్థన చేద్దాం. ఒక మాట అందరూ కళ్ళు మూసుకోండి. దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడుతున్నప్పుడు క్రమాన్ని పాటిద్దాం. దేవా నాతో మాట్లాడమని చెప్పి ప్రార్థనాపూర్వకంగా కూర్చోండి. అలవాటుగా కాదు, ఆచారంగా కాదు, మనం టీవీ దగ్గర కాదు కూర్చున్నది, దేవుని సన్నిధిలోని జ్ఞాపకం చేసుకోండి. అక్కడైతే మనం ఏం మాట్లాడుకున్నా, ఎలాగా మనం అటు చూసినా ఇటు చూసినా దాని గురించి ఏదో మాట్లాడుకున్నా అది ఒకవేళ సరవుతుందేమో. కానీ ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం కనుక వాక్యమును వినడానికి మన మనస్సులు సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఈ వచనాన్ని మీరు దీవించండి. మాతో కూడా మీరు ఒకసారి మాట్లాడండి ప్రభువా. నైనా ఈ మే మాసము మా తండ్రి చివరి ఆదివారానికి మేము వచ్చేసాం ప్రభువా. దేవా, ఇక కొద్ది రోజులైతే మళ్ళీ జూన్ నెలలో మేము అడుగు పెడతాం. కానీ మా తండ్రి ప్రస్తుత పరిస్థితులు ఎంతో ప్రతికూలంగా కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఆందోళన కలుగుతూ ఉంది. ఏది సంభవించినో రేపటి దినం మీకు తెలియదన్నారు మీరు. కనుక మా తండ్రి అన్నీ ఎరిగినటువంటి నీ చేతిలోనే మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మాతో మాట్లాడమని మనసారా నీ సన్నిధిని మా ప్రభువా మేము నీ మాటలు వినడానికి తండ్రి మనస్సు పెట్టడానికి మా జీవితాలను సరిదిద్దుకోవడానికి మీరు కృప చూపించండి. ఇక్కడ ఉన్న పిల్లలు పెద్దలు అందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి. యవనస్తులైన బిడ్డలు మరి ముఖ్యంగా ప్రభువా ఏదో యథాలాపంగా కాలక్షేపానికి అన్నట్టుగా కాకుండా ఒక నైనా శ్రద్ధతో, ఆసక్తితో, పట్టుదలతో నీ సన్నిధిలో కనిపించడానికి నీ కొరకు మా ప్రభువా సాధనాలుగా ఉండడానికి కృప చూపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కీర్తన గ్రంథము 24వ కీర్తన. ఇంతకు మునుపు కూడా మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాం. ఎన్నిసార్లు చదివినా కూడా ఈ దినం వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు ఈ మాటలను దేవుడు నా మనసులో పెట్టాడు. ఎందుకు అనంటే మనం ఎప్పుడైతే ఒక వ్యర్థమైన దానిని తిన్నామో, లేకపోతే మన ఆరోగ్యాన్ని పాడు చేసే దానితో మనం తిన్నామో మన కడుపు అంతా పాడవుతుంది. తర్వాత మంచిది తినడానికి అవకాశం ఉండదు. వ్యర్థమైన వాటికి మనం డబ్బులు ఖర్చు పెడితే అవసరమైన దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉండవు. వ్యర్థమైన దగ్గర మన సమయాన్ని ఖర్చు పెడితే అక్కడ మనకు అనుకూలమైనది, ప్రయోజనకరమైనది, మనకు ఎంతో మేలైన దాని దగ్గర ప్రియులారా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ రోజున ఏమవుతుంది అంటే సమయం అయిపోతుంది. ఎలాగైపోతుంది? ఎవరి కాలకే 24 గంటలు ఉంది టైం. కానీ అదే 24 గంటల్లో వేకువని లేచి దేవుని సన్నిధిలో ప్రియులారా దేవుని వెతుకుతున్న వారు ఎంతమంది ఉన్నామో వాళ్ళకి గడిచిపోద్ది. ఒకవేళ వెదకని వారికి కూడా గడిచిపోద్ది. పని చేసేవానికి అదే 24 గంటలు. పని చేయకుండా బద్ధకంగా పడుకునే వాళ్ళకు కూడా 24 గంటలే. కానీ ఈ రోజున ఎంతమంది బద్ధకస్తులుగా ఉన్నారు. నేను దేవునిని సమీపించాలి, లేకపోతే దేవుని సన్నిధిని నేను అనుభవించాలి, దేవుని మాటలు వినాలి అనే ఆసక్తి అనుదినము మనలో ఎంతమందిలో కలుగుతుంది. ఇంకొక మాట చెప్తున్నాను మీకు, కొద్ది రోజుల్లో మనం ఇలా కూడుకునే అవకాశం ఉంటుందో లేదో చెప్పలేము అనే విషయం అందరికీ కూడా అర్థమవుతుంది. కానీ ఏదో అలాగా వెళ్దాము, ఉంటే వెళ్దాము, లేకపోతే మానేద్దాం అనుకుంటున్నారు కొంతమంది. అర్థమవుతుందా? ఏం చేస్తాం మరి, పరిస్థితులు అలా వచ్చినాయి అని. కానీ ఆ పరిస్థితి రాకూడదు ప్రభువా అని చెప్పి, అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు నాయన. పిల్లలకేమో చదువులు లేవు, ప్రజల్లోనేమో భక్తి లోపించింది, మందిరాలు మూతపడిపోతే, నీతి న్యాయాలు పరిశుద్ధత లోపిస్తే ఎంత దారుణమైన పరిస్థితులు చూసామో. దయచేసి మళ్ళీ అలాంటివి రాకూడదు నాయన అని ఎంతమంది యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో. ప్రార్థన అనేటప్పటికల్లా మనకి ఏదో పనులు గుర్తొస్తున్నాయి. ప్రార్థన కోసం మిమ్మల్ని కలుపుదామని ప్రయత్నం చేసినా మీరు కలవట్లేదు కొంతమంది. అంటే ప్రియులారా, నేను గమనించింది ఏంటి అని అంటే ఆత్మీయంగా అసలు మనసు పెట్టట్లేదు. బైబిల్ ఉంది మీ చేతిలో, కానీ ఆ బైబిల్ని చదువుతున్న వాళ్ళు ఎంతమంది? పాట పాడుతున్నాం, కానీ ఆ పాటను గ్రహించి నిజంగా దేవుని సన్నిధిలో ఆ పాట ఒకటి చాలు. నేను అనుకుంటాను ఏంటంటే పూర్వకాలంలో ఇన్ని గ్రంథాలు లేవు. ఆ కాలంలో భక్తులు ఏం చేశారంటే వాక్యమే పాటల కింద రాసేసారు. ఆ పాటలో ఇప్పుడు ఈ రోజున పాడుకుంటే ఆ అధ్యాయం అంతా ఆ పాటలో ఉంది. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు పాడుతున్నటువంటి పాటలకి అప్పుడు రాసిన పాటలు అప్పుడు పాడిన పాటలకి చాలా తేడా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా గమనించండి, ఆ పాటంతా పాడుకుంటే మన కుటుంబ ప్రార్థనలో నేను పాస్టమ్ గారు ఇదే పాట పాడుకున్నాం, దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. 147వ కీర్తన అంతా కూడా అందులో ఉంది. ఆ కీర్తన మామూలుగా పాడుకుంటూ వెళ్ళటం కాదు, దాంట్లో దేవుని గురించి ఏమి రాయబడి ఉంది, దేవుని యొక్క గుణాలు ఎలాగ ఈ రీతిగా వర్ణించబడిని, ఆయన ఎలాంటి వాడు, తర్వాత మనం చూసినట్లయితే ఆయన చేసే కార్యాలు. ఈరోజు ఆయన దేంట్లో సంతోషిస్తున్నాడు? దేంట్లో సంతోషిస్తున్నాడు? గుర్రముల కాలి నరుల కాలి సత్తువు యందు ఆయన ఆనందించడం, కృప కొరకు వేడు వారిలో ఆయన సంతోషించేవాడు. ఈ రోజున మనం దేనికోసం వేడుకుంటున్నాం ఏమండి? రోజులు గడిచిపోవడం గొప్ప విషయం కాదు. మనం ఆలోచన చేస్తే రోడ్డు మీద తిరిగి పందికి కూడా రోజులు గడిచిపోతున్నాయి. మనకు గతించిపోవడం పెద్ద విషయం ఏముంది? కానీ దానికి ఆత్మ లేదు, దానికి ఒక లెక్క కూడా లేదు. ఎలా పడితే అలా తినేస్తుంది, ఎలా పడితే అలా తిరిగేస్తుంది, ఎలా పడితే అలా జీవిస్తుంది. కానీ మనకు మాత్రం ఏముందో తెలుసా? ఒక లెక్క ఉంది. నీకు ఇచ్చిన సమయానికి, నీకు ఇచ్చిన ధనానికి, నీకు ఇచ్చిన కుటుంబ జీవితానికి, నీకు ఇచ్చినటువంటి పనికి, నీకు ఇచ్చినటువంటి ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దాని అంతటికీ లెక్క ఉంది. ఆ లెక్క మనం ఒప్పుచెప్పాలి. దీని గురించి ప్రియులారా నాకు అనిపించింది ఏంటంటే కొన్ని మార్పులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఏమనుకుంటున్నాము అంటే నెల మొదటి వారం ఒకటి వస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. అందుకని రేపు ఆదివారం మీకు ప్రభు బల్ల కార్యక్రమం చేయాలనుకోవట్లే. ఎందుకంటే దీన్ని కొంచెం మార్చి నెక్స్ట్ వీక్కి మార్చాలనుకుంటున్నాను దేవుని చిత్తం అయితే. కనుక ఎందుకు అని అంటే ఆ ఒక్కరోజే అని అనుకుంటున్నారు. ఆ ఒక్కరోజుకే ఒకవేళ కొంతమంది ప్రియులారా ట్యూన్ అవుతున్నారేమో, దయచేసి అలా చేయటానికి ఏమాత్రం కూడా వీలుపోద్దు. మన జీవితంలో దేవునితో గడిపే అనుదినము కూడా, పాడేదేమో అనుక్షణము అని, పాడేదేమో ప్రతిరోజు అని, కానీ మనం ఆలోచించేదేమో ఆదివారం కొరకు మాత్రమే. ఆ ఆదివారం కూడా ప్రియులారా ఎంతో ప్రశస్తముగా మనం పాటిస్తే, ఆదివారం అంటే వారంలో మొదటి రోజు. ఆ వారంలో మొదటి రోజు మనం కరెక్ట్ అయితే మిగిలిన రోజులన్నీ కరెక్ట్ అయిపోతాం. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు మనకి కొత్త నిబంధనలో ప్రియులారా ఆదివారము ఆరాధనగా దేవుడు మనకి ఇచ్చాడు. అంటే మొదటనే ఆయన్ని మనము సమీపించాలి, మొదటనే మనం ఆయన వేడుకోవాలి, మొదటనే మనం ఆయన సన్నిధిని గడపాలి. ఈరోజు అలాంటి మొదటి సమయం దేవునికి ఇచ్చిన మనం ఎంతో భాగ్యవంతులు అనుకుంటున్నాను నేను. ఈరోజు మాత్రం నెక్స్ట్ వీక్ కూడా ఏమవుతుందో చెప్పలేం. కాబట్టి ఈరోజే అనుకుని మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఒక్కొక్క ఆలోచన కూడా మీరు కలిగి ఉండాలని మనం చేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిని ఏదో అలాగ దూరంగా ఉంటే చాలు అనుకోకూడదు. దేవుని సన్నిధిలో ఏమవ్వాలంటే మనం ఆ యొక్క సన్నిధిలో అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని చూడండి, 24వ కీర్తన 3వ చరణం చదివితే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా అంటే ఎవరింతకైనా? భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు అన్నీ ఆయనయే. దేవునికి మహిమ కలుగును గాక. అన్నీ ఆయనయే. ఆయన ప్రియులారా సముద్రముల మీద పునాది వేసిన వాడు, దానికి భూమికి పునాది వేసినటువంటి వాడు, నీటి మీద భూమిని పరచినటువంటి వాడు. ఆ తర్వాత అంటాడు ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను అంటాడు. అంటే ప్రవాహ జలముల మీద దాన్ని ఆయన స్థిరపరిచాడు. కనుక ఆ దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా మనం ఈ రోజున ఆయన పరిశుద్ధ స్థలములో నిలవడానికి ఒకవేళ నిలవాలి అనుకుంటే నువ్వేం చేయాలి తెలుసా? మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. ఒక ఎక్సర్సైజ్ చేయండి. ఏదైతే నేను మనసు పెడుతున్నానో అది వ్యర్థమైందా, లేకపోతే అది ప్రయోజనకరమైందా? అది వ్యర్థమైందా, అది ప్రయోజనకరమైందా? ఏదైతే తింటున్నానో అది వ్యర్థమైందా, ఆరోగ్యకరమైందా? ఏదైతే నేను మనసు పెట్టి మాట్లాడుతున్నానో అది వ్యర్థమైందా, లేకపోతే నాకు అవసరమైందా? చాలా వరకు ఏముంటుంది తెలుసా? వ్యర్థమైనదే ఉంటుంది, వ్యర్థమైనదే ఉంటుంది. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టేవారిగా మనం ఉండకుండా ప్రియులారా వ్యర్థమైన దాని నుంచి మన మనసు తిప్పుకొని మనం ఏం చేయాలి తెలుసా? అర్థవంతమైనటువంటి జీవితం వైపుకు మన మనసు తిప్పాలి, దేవుని వైపుకు మన మనసు తిప్పాలి. ఏది అవసరమైంది అని అంటే దేవుని తట్టుకు తిరగడమే అవసరమైంది. లోకంలో నువ్వు ఎవరి తట్టుకు, దేని తట్టుకు, ఎవరెవరి వైపుకు నువ్వు తిరిగినా కూడా వాళ్ళు నిన్ను ముంచేసి ఆ తర్వాత నీ జీవితం నాశనం అయిపోయిన తర్వాత కనబడకుండా పోతారు మొత్తానికి. కానీ ఆయన నిన్ను నాశనము నుండి తప్పించి నిన్ను నిత్య జీవానికి నడిపించగలిగినటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనంలో ఇలాగ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి,
ఆయన చెప్తున్నటువంటి మాట, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ అని అంటున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునన్నాడు. నువ్వు ఆయన తట్టు తిరగకపోతే ఆయన నీ తట్టు తిరగడం. ఆయన తట్టు తిరుగుతున్న వారి వైపుకే ఆయన తిరుగుతాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన నీ తట్టుకు తిరగాలంటే నువ్వు మొదట ఆయన తట్టుకు తిరగాలి. నువ్వు ఆయన్ను తట్టుకు తిరగాలి. అలాంటి యొక్క ఆలోచన విధానాన్ని మన జీవితంలో లేకుండా ప్రియులారా, పర్లేదులే, ఒకవేళ అనారోగ్యం ఏదైనా అయితే డాక్టర్లు ఉన్నారు కదా, ఆహారం ఏదైనా అవసరమైతే ఎలాగ క్యాంటీన్స్ ఉన్నాయి, లేకపోతే ఫుడ్ సంబంధించి ఎక్కడికి వెళ్ళిపోయినా మనకి ఆహారం దొరుకుతుంది కదా అని అనుకుంటే ఈ రోజున ఏం జరగబోతుందో మనకు తెలీదు. ఈ రోజున్న క్షేమం రేపు ఉంటుందో లేదో తెలియదు. ఈరోజు క్షేమాన్ని ఇచ్చినటువంటి దేవుడు రేపు క్షేమాన్ని రప్పిస్తే ఏం చేయగలం? మనం ఏమైనా చేయగలమా? అసలు ముందు కొన్ని రోజులు వెనక్కి వెళ్ళి చూస్తే మనం అన్నీ మర్చిపోయాం. మనం ఈరోజు ఏమండి అన్నీ మర్చిపోయాం. ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామో, ఎంత ఇబ్బందులు పడ్డామో, అందులో నుంచి దేవుడు మనల్ని బయటికి తెచ్చి మళ్ళీ కాస్త ఇలా ఫ్రీగా దేవుడు మనల్ని ఉంచిన తర్వాత మళ్ళీ ఆ పరిస్థితులు కనబడుతుంటేనైనా కూడా మోకాళ్ళ మీదకి వెళ్ళాలనిపించట్లేదా? కన్నీళ్ళతో ప్రభు పాదాలు పట్టుకోవాలనిపించట్లేదా? రేపు ఏదైనా పరిస్థితి వస్తే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా మనవల పరిస్థితి ఏంటి, లేకపోతే ఈరోజున అనిపించట్లేదా? ఆలోచన చేయండి. వ్యర్థమైన దాని యందు మనసు పెడితే ప్రియులారా, దానివలన అది మనకు నష్టాన్నే కలిగిస్తుంది. అర్థమైనటువంటి దాని వైపు ఆయన తట్టుకు మన మనస్సు తిప్పేవారిగా మనం ఉండాలి. దయచేసి మీరు గమనించండి, నీ మనస్సు ఎటువైపుకు ఉందో, నీ ధ్యానం ఎక్కడుందో దయచేసి వాక్యంలో చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి అన్నాడు. ఏమండి, వాటి మీద ఏం చేయండి? ధ్యానముంచుకొనుడి. వేటి మీద మనం ధ్యానముంచుకున్నామో అవి యోగ్యమైనవేనా, మెప్పైనవేనా? అంటే దేవుని వలన వాటి వల్ల మెప్పైనా కలుగుతుందా మనకే? సత్యమైనవేనా, మాన్యమైనవేనా, న్యాయమైనవేనా, పవిత్రమైనవేనా, రమ్యమైనవేనా? ఇవన్నీ ఒకవేళ మనం ధ్యానం ఉంచుకున్న మనస్సు పెట్టిన అంశాల మీద ఉంటే ఖచ్చితంగా దానివల్ల మనం మేలు పొందుతాము. ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే దేవుని పరిశుద్ధ పర్వతముని ఎక్కగలుగుతాం, దేవుని సన్నిధిని సమీపించగలుగుతాం, దేవునితో మనం సహవాసం చేయగలుగుతాం. ఏది నీకు దేవునికి ఆటంకమో ప్రియులారా, నీ మనస్సే నీకు ఆటంకం. ఏదో ఎక్కడో ఎవరో ఆటంకం కాదు. ఏది ఆటంకం? మనస్సే ఆటంకం. నీ మనస్సే నీకు ఆటంకం. కాబట్టి వ్యర్థమైన దాని యందు నీ మనసు పెట్టి ప్రియులారా, నేనేదో ఆత్మీయంగా ఎదిగిపోవాలి అని అనడం అనేది కేవలం ఒక వేషధారణ అవుతుంది. నీకంటూ ఏముండాలో తెలుసా? నీవు ఎప్పుడైతే మనసు పెడతావో, పరుగు పందెంలో పరుగెత్తేవాడు మనసు ఎలా ఉంటుంది? తినాలని ఉంటుందా, తాగాలని ఉంటుందా, పడుకుందామని ఉంటుందా, ఫంక్షన్కి వెళ్దామని ఉంటుందా, ఏమంటే లేకపోతే సరదాగా ఎంజాయ్ చేద్దామని ఉంటుందా? ఎంతసేపు తన మనసు ఎక్కడ ఉంటుందంటే తిన్నా అదే ఆలోచన, పడుకున్న అదే ఆలోచన, ఎవరితో మాట్లాడిన అదే ఆలోచన, ఎక్కడికి వెళ్దాం అనుకున్నా కూడా తర్వాత చూద్దాం. ముందు ఏంటంటే నేను ఈ రేస్ని నేను గెలవాలి, విన్ అవ్వాలి, నేను ఒక విన్నర్గా నిలబడాలి. కానీ నేను ఒక ఓడిపోయిన వాడుగా, గెలుపొందేవాడుగా ఉండాలి. కానీ నేను ఓడిపోయేవాడుగా ఉండకూడదు. ఈ రోజున నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావు అంటే మాటలలో బాగా ఆరితేరిపోయాం. భక్తిలో ప్రియులారా కావాల్సింది ఏంటంటే నీ మనస్సును నువ్వు గెలవాలి. దేవునికి స్తోత్రం. నీ మనస్సును ఏం చేయాలి? నువ్వు గెలవాలి. పరాక్రమశాలి అయి ఒకడు పట్టణాన్ని వశపరుచుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేటువంటి వాడు శ్రేష్ఠుడు అన్నాడు సామెతల గ్రంథములో. ప్రియులారా గమనించండి ఆ మాట. ఏమంటున్నాడు? సామెతల గ్రంథము 16వ అధ్యాయము చివరి వచనం అనుకుంటా. 16వ అధ్యాయము చివరి వచనం 16:32 ఏమన్నాడు? పరాక్రమశాలి కంటే 16:32 బాగుంది. 2:16 గుర్తుపెట్టుకోవచ్చు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అని అంటున్నాడు. నీ మనస్సును నువ్వేం చేయాలంటే స్వాధీనపరచుకోవాలి. నీ మనస్సును నువ్వేం చేయాలంటే స్వాధీనపరచుకోవాలి. అవసరతలు ఉంటాయి, ఏమంటే బాధ్యతలు ఉంటాయి, పనులు ఉంటాయి,
అన్నిటికంటే ముందు ఏంటంటే నీ మనస్సును ఏం చేయాలంటే మొదట నాకు దేవుడే, ఆయన సహాయం చేయకపోతే, ఆయన ఆయుష్ను ఇవ్వకపోతే, ఆయనే రక్షించి ఉండకపోతే, ఆయనే నాకు ఈ వాక్యాన్ని ఇచ్చి ఉండకపోతే, ఆయనే నాకు ఈ సంఘాన్ని ఇచ్చి ఉండకపోతే, ఆయనే నన్ను ఈ రీతిగా ప్రత్యేకించి ఉండకపోతే నేనేమైపోయేవాడిని. కాబట్టి నాకు అది కాదు ముఖ్యం, ముందు నాకు దేవుడే ముఖ్యం, ముందు నాకు దేవుని వాక్యమే ముఖ్యం, ముందు నాకు దేవుని పనే ముఖ్యం, ముందు నాకు దేవుని సన్నిధే ముఖ్యము అనుకునేటువంటి రీతిగా నీ మనస్సును ఏం చేయాలంటే నీవు ట్యూన్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక మాట మీకు చెప్తున్నాను, మనము సెల్ ఉంది కదా అని చెప్పి అన్నీ చూడలేము. ఏదైనా కావాలి అని అంటే మనం ఏం చేయాలి, దానికి సంబంధించింది టైప్ చేయాలి, టైప్ చేసిన దాన్ని మనం ఓకే చేయాలి, ఓకే చేసిన తర్వాత మనకు కావాల్సింది సెల్లో మనకి కనబడుతుంది. దాని నెట్ సౌకర్యం ఉండాలి. గమనించండి, ట్యూన్ కాకపోయినట్లయితే ఈ లోకరీతిగానే కొన్ని విషయాలు మనం చూడలేము, కొన్ని విషయాలు వినలేము, కొన్ని విషయాలు తెలుసుకోలేము. అలాంటిది పరలోక సంబంధులుగా దేవునితో ట్యూన్ కాకపోతే అసలు దేవుని యొక్క ప్రియులారా ప్రసన్నత మనం ఎలా పొందగలుగుతాం? ఇంతకుముందు రేడియోలు ఉండి ఆ రేడియోల్లో కంట్రోల్ ఉండేది, దాన్ని ఇలా తిప్పుతుంటే ఏమయ్యేది, స్టేషన్లు మారుతూ ఉండి, విశాఖపట్నం స్టేషను, విజయవాడ స్టేషను, హైదరాబాద్ స్టేషను, ఫేబా రేడియో, ఇవన్నీ తిప్పుతుంటే ఏమవుతుండేది, ఎవరికి ఏది కావాలో దాన్ని ఏం చేయాలి, రేడియో ఉంది కదా అది వచ్చేస్తుందా, రాదు. టీవీ ఉంది కదా అదే వచ్చేస్తుందా, రాదు. అక్కడికి వెళ్ళాలి నువ్వు. ఇప్పుడు ఈ రోజున నీ మనస్సును నువ్వేం చేయాలంటే దేవుని వైపుగా, దేవుని వాక్యము వైపుగా నీ మనస్సును ఏం చేయాలంటే నీవు మలుచుకోగలగాలి. ప్రాముఖ్యమైన మెట్టు ఏంటంటే నీ మనస్సును నీవు స్వాధీనపరచుకోవటం. నీ మనస్సు ప్రియులారా చాలా, అది ఎంత జాగ్రత్తగా నీవు మనస్సు తిప్పుకుంటే అంత మేలైనటువంటి ఆధ్యాత్మికమైన స్థితిలోకి వెళ్తాం. కొంతమంది ఎంతసేపు పనుల మీదే మనసు, కొంతమంది ఎంతసేపు ప్రయాణాల మీదే మనసు. ఎవరెప్పుడు ఫోన్ చేస్తారా, ఈవిడ రెడీ అయిపోయి కూర్చుంటారు అంటే, మీరు కాదులేండి, ద్వారపుడులు ఉన్నారు అలాంటి వాళ్ళు. కొంతమంది ఎప్పుడు ఏ పని దొరుకుతుందా అని కేవలం పని మీదనే దృష్టి. ఈరోజు నేను చెప్తున్నాను, ఇవన్నిటికంటే మొదట నేను ఈ మనస్సును ఏం చేయాలంటే ఆయన మీద నువ్వు నిలుపుకోవాలి. దేవుడి వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడైన యెహోషువ, మోషే తర్వాత నాయకత్వాన్ని, ఇశ్రాయేలీలకు నాయకత్వాన్ని వహించవలసినటువంటి యెహోషువతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నీ మనస్సు నిబ్బరంగా ఉంచుకోమని దేవుడు సెలవిచ్చాడు. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, మొదటి అధ్యాయం 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. నువ్వు ఎలాగుండుము? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఏమండి, ఇప్పుడు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, భద్రతా దళాలు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? రాత్రనక పగలనక వాళ్ళ డ్యూటీ ఏంటంటే సరిహద్దు లోపలకి ఎవరు కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు జొరబడకుండా చూసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా జొరబడుతుంటే వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు, లేకపోతే ఒకవేళ వాళ్ళు తిరగబడ్డారు అనుకోండి, వీళ్ళు వాళ్ళతోటి ఫైట్ చేస్తున్నారు. గమనించండి, వాళ్ళ దృష్టి ఎంతసేపు ఎలా ఉంటుంది అంటే, ఇంటి దగ్గర నా భార్య తిన్నదో లేదో, నా పిల్లలు ఎలాగున్నారో లేదో అనేటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి కేవలం వారు దేశం యొక్క భద్రత గురించి మాత్రమే ఆలోచించే మనస్సు కలిగి ఉంటారు. అంతే తప్ప వాళ్ళు అక్కడి నుంచి సెలవుల్లో ఇంటికి వస్తే తప్ప, లేకపోతే ఇక వాళ్ళకి వేరే మనసు ఉండడానికి వీల్లేదు. ఈరోజు మన ఆలోచన విధానంలో కూడా ఆలోచన చేస్తే ప్రస్తుత పరిస్థితులలో ప్రియులారా నీ మనస్సు నువ్వు దేని మీద పెడుతున్నావు? ఎక్కడ ఎన్ని కేసులు వచ్చినాయో నువ్వు ఏమన్నా చేయగలవా? ఏం చేయాలి? కేసులు వస్తే ఏమన్నా చేయగలవా? లేకపోతే ప్రియులారా మన దగ్గరికి రాకుండా మనం ఆపుకోగలవా? మన వల్ల ఏమీ కాదు. కానీ ఒకటి నీ వల్ల అయ్యేది, నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే దాని మీద నువ్వు మనసు పెడితే నువ్వు ప్రార్థించకుండా ఉండలేవు. ఎందుకంటే ప్రార్థన తప్ప పరిస్థితులు మార్చగలిగింది ఇంకోటి ఏమీ లేదు. ఇంట్లో ఉన్న అప్పుల గురించి ఆలోచిస్తున్నాం, భారతదేశ అప్పుల గురించి ఆలోచించండి, ప్రార్థన చేయండి. ఒకసారి మీ మైండ్ కొంచెం బ్రాడ్ చేసుకోండి, ఆలోచన చేయండి. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని అంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నారు అనుకుంటున్నారు? ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నాం అనుకుంటున్నారు? అది కూడా మళ్ళీ అప్పే, అది కూడా మళ్ళీ ఎక్కడి నుంచి అప్పే. కాబట్టి ప్రియులారా ఈ రోజున భద్రత లేని చోట మనం ఉన్నాం. ఈరోజు భద్రత లేని చోట మనం ఉన్నాం. ఈరోజు ఒత్తిడి ఉన్నటువంటి చోట మనం ఉన్నాము. నీ మనస్సును ఏం చేయంటే నీవు ప్రియులారా నీవు నిబ్బరంగా ఉంచుకోవాలి. నీ మనస్సు నిబ్బరంగా ఉంచుకోవటమే నీ ఆత్మీయ స్థితిలో ఎదుగుదలకు కారణము. అందుకనే కొంతమంది ఎదుగుదల ఉండదు. ప్రార్థన చెయ్యండి. ఓకే, ప్రార్థన చేస్తాం ఏమండి. ఆరోగ్యం కలగాలి ఒక వ్యక్తికి, ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు,
కానీ కొంతమంది ఏంటంటే మందులు కొనుక్కుని బీరువాలు పెట్టుకుంటారు. అసలు నువ్వు కొనుక్కున్నది ఎందుకు చెప్పండి? లేదా 2 ట్యాబ్లెట్లు మింగుతారు, 20 ట్యాబ్లెట్లు అలాగ ఉంటాయి. ఆ తర్వాత చెట్టుకో పుట్టుకో వేయడం తప్ప దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఏమండి. ఎంత వ్యర్థమైపోతుందో ఆలోచించండి. ఎంత వ్యర్థమైపోతుంది. ఆ 20 ట్యాబ్లెట్లు వెనకాల స్ట్రిప్ మీద ఉంటుంది, దాని కాస్ట్ చూడండి ఒకసారి. అంటే అంత డబ్బులు దాని మీద పెట్టినప్పుడు అంత శ్రద్ధగా వెళ్ళి అక్కడ ప్రియులారా మనం మందులు తీసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అదే రీతికి ఇక్కడ ఆలోచన చెయ్యండి. ఎంతగా దేవుడు నిన్ను ప్రేమించి ఆయన వాక్యమును దేవుడు నీ చేతుల్లో పెట్టి నన్ను వెదుకు అని చెప్పి దేవుడు చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఏమండి ఇది ఎవరో ఒకరికి సంబంధించింది అన్నట్టుగా, ఇది నాకు సంబంధించింది కానట్టుగా ఉంటే మనము దేవుని పరిశుద్ధ పర్వతానికి ఎలా ఎక్కగలం? ఇంకొక మాట మీకు చెప్పాలి. ఒక మాట ఏంటంటే, దేవుడు మొదటిసారి ఆయన పాపులను రక్షించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు మొదటిసారి ఎందుకు వచ్చారు తెలుసా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని అయ్యున్నది. కనుక మనం ఏం చేస్తున్నామంటే ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని అని అంతా అక్కడ కూర్చుంటున్నాం మనం. ఎందుకంటే ఏదో తప్పు జరుగుతుంది ఒప్పుకుంటున్నాం, కానీ అలాగ ఉండడానికి వీల్లేదు. ఆయన మరలా తిరిగి ఎవరి కోసం వస్తున్నాడు తెలుసా? పరిశుద్ధుల కోసం వస్తున్నాడు, పాపుల కోసం రావట్లే. పరిశుద్ధుల కోసం వస్తున్నటువంటి ఆయనకి ఇప్పుడు మనం ఏం కావాలంటే పరిశుద్ధులము కావాలి. పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే తీసుకెళ్తాడు మళ్ళీ వచ్చినప్పుడు. ఇప్పుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ ఉపకారిగా కనబడుతున్నాడు, అందరికీ ఉపకారమే చేస్తున్నాడు ఆయన. అంటే ఎప్పుడూ అపకారం చేయడు ఆయన, ఉపకారమే. కానీ ఒక సమయం ఉంది, అప్పటి వరకే అది. అందరి ఎడల కృప చూపుతున్నటువంటి దేవుడు ఒకానొక సమయానికి ఆయన కడబోరం రోగగానేనట ఆయన ప్రేమ కఠినమైపోద్దంట. ఏమైపోద్ది? కఠినమైపోద్ది. ఇంకా ఆ తర్వాత ప్రేమ చూపించడు ఆయన. ఏం జరుగుతుంది అని అంటే పరిశుద్ధులందరినీ తీసుకెళ్ళిపోతాడు. తల్లి పరిశుద్ధంగా ఉందా తీసుకెళ్ళిపోతాడు, తండ్రి పరిశుద్ధుడా తీసుకెళ్ళిపోతాడు, సేవకుడు పరిశుద్ధుడా తీసుకెళ్ళిపోతాడు, విశ్వాసులు పరిశుద్ధులా తీసుకెళ్ళిపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మనం ఏం పాడుతున్నాం అసలు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఏమంటే నమ్ముతున్నారా? ఇప్పుడు మనం ఏం కావాలి అని అంటే కడుక్కుని మళ్ళీ ఒప్పుకొని మళ్ళీ ఒప్పుకొని ఏమంటే ఇంకా ఇదే రకంగా ఇది బాగుంది అనుకుంటున్నామేమో. ఒకవేళ మనం అలాగనుకుంటే గనక అందుకోసం దేవుడు మనకు క్షమాపణ ఇవ్వట్లేదు. నువ్వేం చేయాలి తెలుసా? ఒకసారి తప్పు చేసాం, రెండోసారి తప్పు చేసాం, మూడోసారి కూడా తప్పు చేస్తే నీకే మార్కులు పోతాయి, అంతే కదా? మూడోసారి కూడా మళ్ళీ తప్పు చేస్తే ఏమవుతుంది? మార్కులు మనకే తగ్గిపోతాయి. అంచేత ముందు ఈ స్టెప్ కరెక్ట్గా వేయండి, అది మిగిలిందంతా కూడా బాగానే ఉంది. కానీ ఈ ఒక్క స్టెప్ కరెక్ట్గా వేయకపోతే కొంతమంది ఎంత తెలివైన వాళ్ళు అంటే ఆన్సర్ వేసేస్తారు. వాళ్ళకి ఆన్సరు అర్థమవుతుందా? ఆన్సర్ వేసేస్తారు, ఫార్ములా మాత్రం కరెక్ట్గా పూర్తి చేయి. ఆన్సర్ వేసేస్తే సరిపోదు కదా. కరెక్ట్గా ఆయన చూసేది ఏంటంటే అసలు నీకు ఈ ఆన్సర్ ఎలా వచ్చింది అని చూసినప్పుడు ఆఖరికి కొన్ని సందర్భాల్లో రఫ్ కూడా ఒక ప్రక్కన ప్రియులారా నోట్ చేయాలి. మేము చదువుకున్న దాన్ని బట్టి చెప్తున్నాం. ఇప్పుడు గమనించండి, ఏది ఎక్కడ తప్పున్నా కూడా దానికి మార్కు తీసేస్తారు. నీకు ఇక్కడ ఆన్సర్ చూపించడం కాదు అక్కడ ముఖ్యం, కరెక్ట్గా నువ్వు చెప్పేటువంటిది చూపించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే ఈరోజు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా తప్పులు సరిదిద్దుకుంటూ మరింత పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి మన మనస్సును ప్రియులారా మనం ఇంకనూ ట్యూన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వింటున్నారా మా తల్లులు? వింటున్నారా? అబీగయీల్ అంత సుబుద్ధి కలిగిన వాళ్ళ కూర్చున్నారు ఇక్కడ. దేని మీద శ్రద్ధ? కొంతమందికి అనవసరమైన వాటి మీద శ్రద్ధ. దేవుని రాజ్యానికి ప్రియులారా మనం సిద్ధపడవలసినటువంటి అవసరత మన మీద ఉంది. మనం ఏదో ఏమంటే అలా కూర్చుని అలాగ వెళ్ళిపోతే పని అవ్వదు. గమనించండి, ప్రార్థనాపూర్వకంగా ప్రభువు పాదాల దగ్గర మన జీవితాలను ఏం చేయాలంటే శుద్ధీకరించుకోవాలి. మీరు దేవుని సన్నిధి ఎంత వెతికితే మీ మనస్సు అంత నిర్మలంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లేకపోతే భయంతో, లేకపోతే ఆందోళనతో, లేకపోతే ఒక రకమైన అపనమ్మికతోటి, ఏమండి ఒక రకమైనటువంటి అభద్రతాభావంతో ఈ రోజున మానవాత్మకు భద్రత ఎక్కడుందంటే దైవాత్మ దగ్గరే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి ఈ రోజున ఆలోచన చేస్తే మన జీవితాలను మనం ఆలోచన చేస్తే మనస్సు వ్యర్థమైనటువంటి దాని మీద కాకుండా ఆయన వైపుకు మనము ప్రియులారా మన మనస్సును అప్పగించవలసినటువంటి వారిగా ఉన్నాం. యోబు గ్రంథం 11వ అధ్యాయము, యోబు గ్రంథం 11వ అధ్యాయము వచ్చును నేను చెప్పను, యవనస్తులైన పిల్లలు ఒకళ్ళు చదవండి. ఎక్కడుందో ఆ మాట?
వెరీ గుడ్, చదవమ్మా. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు అని అంటున్నాడు. కొంతమందికి స్థిరత్వం రావట్లే, కొంతమందికి ప్రియులారా ఆయనలో సంతోషించే అనుభవం రావట్లే. ఎందుకు కారణం ఏంటి అని అంటే మనస్సు తిన్నగా నిలపట్లేదు. రెండవది ఏంటంటే చేతులు ఆయన వైపు చాపిన ఎడల, సహాయం కొరకు. ఏమండి, సహాయం కొరకు మనం ఆయన తట్టు చేతులు చాపాలి. ఎవరినో కాదు మనం చూడాల్సిందే. చేతులు చాపి ప్రియులారా పరిశుద్ధ స్థలమందు ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుని తట్టుకు మనం ఏం చేయాలి తెలుసా? చేతులెత్తి ఆయనను మనము సన్నుతించాలట. వాక్యంలో 113వ కీర్తనలో దయచేసి చూడండి. 113వ కీర్తన 134. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను ఏం చేయండి? సన్నుతించండి అని అంటున్నాడు. నీ మనస్సు ఆయన మీద నిలపాలి, తిన్నగా నువ్వు నిలపాలి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వంకరగా నిలపకూడదు, వంకరగా ఉండకూడదు. నీ మనసు తిన్నగా నిలపాలి, ఒకే విషయం మీద నిలపాలి, దేవుని మీదనే నిలపాలి, ఆయన వాక్యం మీదనే నిలపాలి, ఆయన వాగ్దానం మీదనే నిలపాలి, ఆయన ఆజ్ఞల మీదనే నిలపాలి. ఇంకొక మాట కూడా ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం ఒకసారి తీయండి. ద్వితీయోపదేశకాండము దేవుడు మన మనస్సు ఎలా ఉండాలో చెప్తున్నాడు. 5వ అధ్యాయము 29వ వచనం, 151వ పేజీ. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు, వారు నాయందు ఏం కలిగి ఉండునట్లు, భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలు అని అంటున్నాడు. ఇక్కడ ఎలాంటి మనస్సు నీకుందో ఇలాంటి మనస్సు నీకుంటే మేలు సుమా అని చెప్పి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఎవరు అని అంటే ఐగుప్తులో నుంచి పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా వారు విడిపించబడి బయటకు వచ్చిన వాళ్ళు. ఇశ్రాయేలీయులు ఎవరు అని అంటే పగలు మేఘస్తంభములో ఉండి రాత్రి అగ్నిస్తంభంలో నుండి ఎవరి ముందుగా దేవుడు నడుస్తూ వచ్చాడో ఆ జనాంగం వాళ్ళు. ఇశ్రాయేలీయులు ఎవరు అని ఆలోచన చేస్తే ఆజ్ఞలు కలిగినటువంటి ప్రజలు వాళ్ళు. దేవుని ఆజ్ఞలు వాళ్ళకు ఉన్నాయి. ప్రియులారా, ఆజ్ఞలు ఉన్నప్పుడు ఆజ్ఞలు అనుసరించి మనస్సు వారికి ఉండిన మేలు. వాళ్ళకే ఉంటే చాలా, మనకు కూడా ఉండాలా? మనకు ఉండాలా వద్దా? ఉండాలి. ఏమంటే మనకున్నటువంటి ఆ మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు ప్రియులారా మనకు ఆజ్ఞలను అనుసరించే మనస్సు మనకు ఉండాలి. ఒకవేళ మీకు అనుమానం అయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చూడండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి ఏంటంటే ఎంత స్పష్టంగా ప్రభు చెప్తున్నారు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు మీరేం చేయండి తెలుసా? నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి అన్నాడు. ఏమంటే అది పాత నిబంధన అనుకుంటే ఇక్కడ కొత్త నిబంధనలో కూడా ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? అనుసరించండి. ఏంటంటే నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ మీరేం చేయండి? గైకొనాలి అని మీరు వారికి బోధించండి అంటున్నాడు. కాబట్టి ఎవరైతే అలా చేస్తారో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో ఆయన చెప్పాడు. ఈరోజు ఆలోచన చేయండి. ప్రభు మనతో ఉండాలి అని అంటే దానికి ప్రియులారా నీవు ఆయన మాట వినాలి. నువ్వేం చేయాలి? ఆయన మాట వినాలి, ఆయన మాట చొప్పున చెయ్యాలి. ఆయన మాట చొప్పున చేస్తే నీళ్ళు ద్రాక్షారసంగా మార్చబడినాయి. ఆయన మాట చొప్పున చేస్తే ఏమండి ఆహారము కొరత అక్కడ తీర్చబడింది, ఇంకా మిగిలిపోయింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు దగ్గర. ఆలోచన చెయ్యండి. ఆయన మాట ప్రకారంగానే నమ్మి బాప్తిస్మం పొంది మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది రక్షించబడిన వారుగా మనం ఉన్నాం. కానీ రక్షించబడిన తర్వాత ఏం చేసావు? రక్షించబడిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఏమండి రక్షించబడినటువంటి తర్వాత నీ మనస్సును స్వాధీనపరచుకొని నువ్వు దేవుని వాక్యం మీద మనస్సు పెట్టి దేవుడు నీకు ఏదైతే తెలియపరుస్తున్నాడో దాని అంతటినీ నీ యొక్క జీవితంలో నువ్వేం చేయాలి తెలుసా? ఎలా ఉందంటే పట్టాలు విడిచిన రైలు బండిలా ఉంది మన పరిస్థితి.
పట్టాలు విడిచిన బండి ఎక్కడికి వెళ్తుంది? ఏ స్టేషన్కి వెళ్తుంది? ఏమా సామలకోట స్టేషన్లో మనం ఎదురు చూస్తున్నాం, బండి రాలేదు 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 అని చెప్పి. అదేమో అక్కడెక్కడో పిఠాపురం దగ్గర పట్టాలు తప్పేసింది. ఎప్పటికి వస్తుంది బండి? ఏం చెప్తారు? మళ్ళీ తిరిగి ఆ బండి రావాలి అని అంటే మళ్ళీ దానికి ఇంకో భోగి తగిలించి దాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించి అప్పుడు కానీ ప్రియులారా సామలకోట రావడానికి ఉండదు. ఇప్పుడు అదే పరిస్థితి. పట్టాలు తప్పిన రైలు బండిలాగా ఉంది ఇప్పుడు క్రైస్తవ జీవితం. ప్రార్థన జీవితం పట్ల అది ఎవరికోలే, నాకు కాదు ఆజ్ఞ. ఎవరికది? వాక్యమును గురించి ప్రియులారా ఎంత ఆలోచన విధానంలో ఎంత తేడాలు వచ్చేసినాయో ఈరోజు గమనించండి. ఒక మాట ఆలోచన చెయ్యండి. ముందు భక్తి జీవితాన్ని సాధకం చేయకపోతే నీకు దేవుని యొక్క ప్రత్యక్షత దొరకదు ఖచ్చితంగా. ఆరోగ్యం తర్వాత దొరుకుతుంది, ఆర్థికపరమైనటువంటి లోటు తర్వాత తీర్చబడుతుంది. కానీ నువ్వు మొదట ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని, నీతిని నువ్వు వెదకాలి, ఆయన సన్నిధిని నువ్వు వెదకాలి. నువ్వు దేని మీద మనసు పెడుతున్నావు? కొంతమంది మనసు ఎంతసేపు కూడా ఏది నష్టపోయామో దాని మీదనే అపవాది తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. నీ మనస్సు ఒకవేళ నష్టపోయిన దాని మీదకి వెళ్తుంటే దాని మీద నుంచి కూడా నీ మనస్సును తిప్పుకోకపోతే నీ ఆత్మీయ జీవితంలో నీ ఎదుగుదలలోనికి ఎప్పటికీ రాలేం. ఏమండి ఆలోచించండి. విమానం ఆకాశంలో ఎగరాలంటే అది ఏం చేయాలంటే ఏమండి ఆ ఏరోడ్రోమ్లో ఆ ట్రాక్ మీద ఇలా తిరుగుతుంది. నేను విమానం ఎక్కలేగాని చూశాను, అర్థమైందా? ఇలా తిరుగుతుంటే ఇదే బాగుంది అని పైలట్ ఒకవేళ లోపల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా సరదాగా అలా తిరుగుదాం అనుకుంటే ఉపయోగం ఏమన్నా ఉందా? వీళ్ళు టికెట్ తీసుకుని ఎక్కడం వల్ల ఉపయోగం లేదు, వాళ్ళ విమాన సర్వీస్ వల్ల ఉపయోగం లేదు. విమాన సర్వీసులు ఏంటంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏమంటే ఉన్నటువంటి అవకాశం అది ప్రయాణం చేయడానికి. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే అది పైకి ఎగరాలి అని అంటే అలా తిరిగి ఏం చేస్తుందంటే అది ఒకేసారి నెమ్మదిగా టేక్ ఆఫ్ పాయింట్ అంటారు. ఇప్పుడు ఆ టేక్ ఆఫ్ పాయింట్కే మనం రావాలి. ఆ టేక్ ఆఫ్ పాయింట్ తర్వాత విమానం అలాగా పైకి వెళ్ళిపోతుంది. అది కానీ పైకి వెళ్ళకుండా కింద ఉంటే ప్రయాణం ఎలా జరగదో ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రియులారా మనం కూడా ఈ లోకంలో నాకు అది ఇది అని చెప్పి ఈ లోకంలో అలా తిరుగుతున్నాం. ప్రార్థన అంటే కింద తిరుగుతాం అనుకుంటున్నాం మనం. అర్థమైందా? అక్కడి నుంచి కొంచెం నీ మనస్సును పైకి తెప్పుకో. దేవునికి స్తోత్రం. పైకి త్రిప్పితే పైన నీ కోసం ప్రభువు ఎదురు చూస్తున్నాడు. అనేకమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. నిన్ను ఆత్మ సంబంధంగా దీవించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు, దర్శించడానికి ఎదురు చూస్తున్నాడు, నిన్ను ప్రియులారా సిద్ధపరచడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. పైనున్న వాటి మీద నీ మనస్సు చెయ్యి పెట్టుకో. నీ మనస్సు ఈరోజు ఎక్కడుందో ఒకసారి ఆలోచించుకో. నీ మనస్సు ఈరోజు ఎక్కడుందో. కొంతమందికి మాటికి చికాకు వచ్చేస్తూ ఉంటుంది, కొంతమందికి చిరాకు, కోపం, కొంతమందికి ఏంటి మన అందరికీ అంతే. ఏమండి? ఎందుకంటే మనస్సు ఒక దగ్గర ప్రియులారా అనవసరమైన దగ్గర, లేకపోతే వ్యర్థమైన దగ్గర, లేకపోతే దేవునికి విరోధంగా ఎప్పుడైతే మనం కేవలము ఒక దాంట్లో నిమగ్నం అయిపోయి ఉంటామో అది కానీ ఒకవేళ ఎవరైనా బ్రేక్ చేస్తున్నారు అనుకోండి, కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. ఏంటి నువ్వు చెప్పాలి నాకు? ప్రార్థనకి వెళ్ళాలని నాకు తెలీదా? ఆరాధనకి వెళ్ళాలని నాకు తెలీదా అని తిరుగుబాటు స్వభావం వచ్చేస్తుంది మనలో. ఎందుకంటే మనసు అంతగా ఆటలో లీనమైపోయింది. ఆట వద్దంటే ఊరుకుంటాడా? సీరియల్ వద్దంటే ఆవిడ ఊరుకుంటుందా? ఆవిడని ఎందుకన్నానంటే మిమ్మల్ని అంటే మళ్ళీ నా మీద పడతారని. అర్థమైందా? ఏదొద్దంటే దాన్ని అంతగా ప్రేమించి, అంతగా దాని గురించి ఆలోచించి, అంతగా దాని గురించి మనసు పెట్టినప్పుడు ప్రియులారా దాన్ని వద్దు అని అంటే ఎలాంటి క్రూరత్వం బయటకు వస్తుందో ఈరోజున అదే జరుగుతూ ఉంది. ఈరోజున ఆలోచన చెయ్యండి. ఒక మెట్టు ప్రియులారా మనం పైకి ఎదగాలి తప్ప మనము క్రింద ఉండకూడదు. ఒకసారి ఆలోచన చేస్తే, మనస్సు పెట్టి దేవుని వాక్యాన్ని ఆలోచన చెయ్యండి. నీకున్న బాధలో యోబుకున్నంత బాధలా అంటే యోబుకు కలిగినంత నష్టం కలిగిందా ఉన్నా? కానీ యోబు ఆ స్థితిలో తన శరీరం మీదకి కూడా వ్యాధి వచ్చేసినా కూడా ఏం చేశాడంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్న. ఈరోజున మనం చిన్న విషయం దగ్గర అక్కడే ఉండిపోతున్నాం. నాకెందుకు ఇలా జరగాలి. సరే అయిపోయింది ప్రభువా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడు నేను ఏం చేయాలి నీకోసం? దాన్ని చేయటానికి నువ్వు నన్ను బలపరచు నాయనా అని ఒక సైనికుని వలె, ఒక సైనికురాలు వలె ఆలోచన చేస్తూ ఏమండి కల్నల్ ఖురేషియా ఆవిడ పేరు, ఆమె
ఈ యొక్క పహల్గామ్ దాడిలో ఉన్న టెర్రరిస్టుల్ని వాళ్ళ స్థావరాల మీద దాడి చేసింది. 4 ఆడబిడ్డలు 4 దాడి చేశారు. వీళ్ళ వాళ్ళ గురించి ఈ రోజున వీరవనితలు అని చెప్పుకుంటున్నారు. ఎందుకు వీరవనితలు అనంటే వాళ్ళు శత్రువు యొక్క స్థావరాల మీద దాడి చేశారు. ఎక్కడ దాడి చేయాలో అక్కడ దాడి చేసి ఔరా అనంతగా వాళ్ళ యొక్క కీర్తి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పొగడబడుతూ ఉంది. ఈ రోజు నువ్వు ఏమీ చేయకుండా ఇంట్లో అంట్లు దొంగకుంటూ ఉంటే ఎవరికీ ప్రయోజనం చెప్పండి. ఈ రోజున అవి కూడా మిషన్లు వచ్చేసినాయి అంట. బట్టలు ఉతికి మిషనే కాకుండా గిన్నెలు తోమి మిషన్ కూడా వచ్చేసిందట అండి. తుడిచి రోబో కూడా వచ్చేసిందట. డబ్బులు ఉండాలి కానీ ఇక అంతకంతకి మనిషికి పని తగ్గిపోతుంది, సోమర్థనం ఎక్కువైపోతుంది. కొంతమందికి అది ఉపయోగమే కానీ కొంతమందికి మాత్రం అది అవసరం లేదు. కానీ గమనించండి, ఆధ్యాత్మికంగా ప్రియులారా మనం ఏమవ్వాలో తెలుసా? ఒకసారి మనస్సు దేవుని వాక్యం మీద మనం లగ్నం చేసి ప్రభువు పాదాల దగ్గర మన జీవితంలో ఎక్కడ ఉంచకూడదో అక్కడ ఉంచి ఆ తర్వాత ఎదగాలంటే ఎక్కడ ఎదుగుతాం? ఎదుగుతామా? ఎదగం. మనం సడన్గా బండి తీసాను నేను మా జాయ్బాబుని ఎక్కించుకుని బయటికి వెళ్దామని. తీరా ఆ బండి ఎదర టైర్ ఏమైపోయిందంటే ఇలా దిగిపోయిందనమాట. ఎక్కడికి వెళ్ళగలం? అప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉందా? వెళ్ళలేం. చివరికి మళ్ళీ దాన్ని ప్రియులారా బాగు చేసుకున్న తర్వాతనే ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది. చివరికి అది చూస్తే దాని అంతా చెక్ చేస్తే అక్కడ చిన్న స్క్రూ ఒకటి గుచ్చుకుంది. ఆ స్క్రూ దాన్ని చూశాను, వెంటనే కొంచెం ఆలోచన చేశాను. తీరా ఇది తీయకపోతేనేమో అలాగే ప్రయాణం చేసామనుకోండి మొత్తం ట్యూబ్ అంతా డ్యామేజ్. అది తీస్తే మరి వాడికి ఎలా తెలుస్తుంది ఆ రిపేర్ చేసే వ్యక్తికి? కనుక ఆలోచించాను. ఒక మార్కర్ తీసుకుని ఎక్కడైతే ఆ స్క్రూ తీసానో దాన్ని అలా మార్క్ చేశాను. అలా మీ జీవితంలో నా జీవితంలో ఎక్కడ లోపం ఉండి మనము దేవుని యొక్క ప్రసన్నత అనుభవించలేకపోతున్నామో దాన్ని మనం గుర్తించుకొని ప్రభువా ఇదిగో ఇక్కడే నేను తప్పిపోతున్నాను, ఇక్కడే నేను బలహీనమైపోతున్నాను, ఇక్కడే నేను కృంగిపోతున్నాను, లేదు ప్రభువా ఇక్కడ నుంచి యోబు లేచినట్టుగా నేను లేవడానికి నాకు సహాయం చేయనైనా అని ప్రార్థన చేస్తానన్న వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ అందరినీ మళ్ళీ రేపు ఆదివారం అడుగుతాను, ఖచ్చితంగా మీరు ఈ విషయం ప్రార్థన చేశారా ఏమండి? నిజంగా ఆలోచన చేస్తే ఖచ్చితంగా నువ్వు లేవగలవు. నువ్వు దేవుని వాక్యంతో పోల్చుకుంటే దేవుని మాటతో ప్రియులారా మన జీవితాలు కట్టుకోవాలి. కానీ ఎవరెవరి జీవితాల్లో చూస్తే అలాంటి జీవితం మనకు రావాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. వాక్యములో నుంచి కోరుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రభువా ఎలాగైతే యోబు అనుదినం అరుణోదయమున లేచి దేవునికి ఏం చేస్తూ వచ్చాడు? బలి అర్పిస్తూ వచ్చాడు. ఆ కాలాన్ని బట్టి ఇప్పటి కాలంలో మనం ఏం చేయాలి? తెల్లవారిపోయాక 8 గంటలకు లేవాలి. ఇలాగా సెలవులు కదా పిల్లలకే, క్యారేజీలు గొడవ లేదు కదా ఏమండి. మగవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు బయటికి వెళ్తే ఎక్కడో చోట బడ్డీ కొట్టు దగ్గర టిఫిన్ చేస్తారు అనేటువంటి ఆలోచనతో ఏమండి పాపం 5 గంటలకు లేపుతుంది అందరినీ రాని ఫోన్లు చేసి ఏమ్మా అందరం ఉన్నారా అని అంటే 2 ఉన్నారండి అంటే సరే అమ్మ ఇంకా 2తో పాపం వాళ్ళని ఏం చేస్తాం మనం? వాళ్ళని ప్రార్థన చేసుకోమని చెప్పాల్సి వస్తుంది. కొన్నిసార్లు అందరూ లైన్లో ఉన్నారండి, ఎంత ఆనందం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆలోచన చెయ్యండి. దేవుని సన్నిధి సంతోషాన్ని కలిగించేది, ఆ సంతోషం కలిగించే దగ్గర నీకు ఇబ్బందిగా అనిపిస్తుందంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా నువ్వు ఎక్కడో ఏమంటే తప్పిపోయావు. ఏ స్పీడ్ బ్రేకర్ దగ్గర బండి పడిపోయింది, అర్థమైందా? ఎక్కడో పట్టా తప్పేసింది. పరిశుద్ధ స్థలములో నిలవదగినటువంటి ఆ మంచి ఆత్మీయమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ప్రియులారా ఆ స్థితి నుంచి తప్పిపోయావు. ఒకప్పుడు పాట అంటే ఆసక్తి, ఒకప్పుడు ప్రార్థన అంటే ఆసక్తి, పరిచర్య అంటే ఆసక్తి, సువార్త అంటే ఆసక్తి. ఈ రోజున మనస్సు పెట్టడం మనసులో ఉంది కానీ చేయలేకపోతున్నాను అంటున్నావు. ఇది కరెక్ట్ మాత్రం కాదు. ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనసుంటే ఏముంటుంది? మార్గం ఉంటుంది. ఏమండి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మార్గాన్ని చూసుకున్నటువంటి యోబు వలె మనం కూడా మన జీవితంలో ప్రియులారా మార్గాన్ని చూసుకోవాలి. దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఇది. కుదిరితే అని కాదు, కుదరకపోయినా కూడా చేసేదే నిజమైన భక్తి. హల్లెలూయా. ఏమండి అనుకూలతను బట్టి చేసేది భక్తి కాదు, అనుకూలత లేకపోయినా చేసేదే భక్తి. ఇంతకుముందు చెప్పాను కదా, మనం హై జంప్ అని లాంగ్ జంప్ అని చూస్తూ ఉంటాం.
దాన్ని ఖచ్చితంగా డ్రిల్ చెయ్యాలి. ఆ గేమ్స్ కూడా అటెండ్ అయితే తప్ప పరీక్షల్లో వాటి మార్కులు వస్తేనే సరిపోదు. ఏమండి, మనకు దానికి సంబంధించి పీటీ సార్ ఉంటారా ఉండరా? ఏమండి, ఒకవేళ హై జంప్ అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? ఒక రాడ్ ఇలా పెడతారు, ఒక కర్ర ఇలా పెట్టినటువంటి తర్వాత దానికి ఒక కొలత ఉంటుంది. దాన్ని దాటేసాం. దాన్ని దాటిన తర్వాత ప్రియులారా మళ్ళీ కొంచెం హైట్ పెంచుతారు. ఇంతకీ ఈ కొంచెంలోనే కొంతమంది తప్పిపోతారు. మళ్ళీ కొంచెం హైట్ పెంచిన తర్వాత కొంతమంది తప్పిపోతారు. మళ్ళీ కొంచెం హైట్ పెంచిన తర్వాత మరికొంతమంది తప్పిపోతారు. ఎవరైతే ఒక్కొక్క ఆటంకాన్ని అధిగమించి ముందుకు వెళ్తారో వాళ్ళు ప్రియులారా గెలుపొందిన వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా ఏదైతే దాటామో ఇంకా మించినదైనా ప్రభువా నేను దాటడానికి నాకు శక్తి దయచేయమని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకునే వారిగా మనం ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఒక సహోదరుడు ప్రియులారా ఒక సూది మనలాగా ఉన్నటువంటి కొండ ఒక యవనస్తుడు సైకిల్ మీద తొక్కుతూ ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కొండ ఎక్కాలి, అతను కొండ ఎక్కాలి. ఎక్కుతూ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడు అంటే, దేవా నా తరం అవుతుందా, నా వల్ల అవుతుందా, ఇంత పైకి ఎక్కడానికి నా వల్ల అవ్వదు, కానీ నువ్వే నాకు సహాయం చేయాలి నాయనా అని ప్రార్థన చేసుకుంటున్నాడట. ప్రార్థన చేసుకుంటుంటే ఎవరూ కనిపించట్లేదు. సడన్గా ఒక ట్రక్ వచ్చిందట. ఏమొచ్చింది? ఇంకా అర్థమైపోయింది మన ఎలీషాకి. అర్థమైపోయిందా? ట్రక్ వచ్చింది. ట్రక్ చూడగానే అనుకున్నాడు, దేవుడు నా కొరకే దీన్ని పంపించాడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైంది అని అంటే, ఇప్పుడు ఆ ట్రక్ పట్టుకున్నాడు. ఆ ట్రక్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? తను ఎక్కే కొండకే వెళ్తుంది అది. ఆ ట్రక్ పట్టుకున్నాడు, హాయిగా సునాయాసంగా ఆ పెడల మీద ఇలా కాలేసి, ఏమండి ఒక చేత్తో ఒక హ్యాండిల్ పట్టుకున్నాడు, ఒక చేత్తోనేమో ట్రక్ పట్టుకున్నాడు. వెంటనే ఏమైపోయింది తెలుసా? తన శ్రమ, తన ఆయాసం, తన చెమటలు కార్చినటువంటి పరిస్థితి అంతా సునాయాసంగా ఎక్కేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని చూసి ఎడారిలో సెలయేరులు అనేటువంటి ఆ పుస్తకంలో చార్లెస్ కౌమన్ గారు రాసింది ఏంటో తెలుసా? శక్తి చేతనైనా కాదు, బలము చేతనైనా కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగునని యెహోవా సెలవిచ్చెను అనేటువంటి మాటను ఆమె జ్ఞాపకం చేసుకుందట. హల్లెలూయా. ఈరోజు చూడండి, జకరియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయము 7వ వచనం. శక్తి చేతనైనా కాదు, బలము చేతనైనను కాక, నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను. ఏమండి? గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవెంత మాత్రపు దానవు, నీవు చదును భూమిగా అవుదు, నీవు చదును భూమి అవుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును అని అంటున్నాడు. ఇక్కడ గమనించండి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో దేవుని మందిరాన్ని కట్టడానికి అక్కడ జకరియా, ఏమండి, తర్వాత ప్రియులారా యెహోషువ అనే యాజకుడు, వీరందరూ కూడా పూనుకుంటున్నటువంటి సమయంలో ఈ జెరుబ్బాబెలు అనుకుంటున్నాడు, జెరుబ్బాబెలు అనే ఆయన మందిరాన్ని కట్టేటువంటి వాడు, మందిరానికి పునాది వేసినటువంటి వాడు. జెరుబ్బాబెలు కట్టడానికి పూనుకున్నాడు. జెరుబ్బాబెలు ఆ మందిర నిర్మాణం జరగాలని ఆశించినటువంటి వాడు. ఈ ప్రతికూల పరిస్థితులలో, ఈ ఆటంకాల మధ్యలో నేను అలా చేయలేను అని చెప్పి ప్రియులారా చతికిల పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతే జకరియా దైవజనుడు ద్వారా, ఆ ప్రవక్త అయిన జకరియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత ఇది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. సువార్త ఆయన ఆత్మచేత జరుగుతూ ఉంది. సంఘము ఆయన ఆత్మచేత నడిపించబడుతూ ఉంది. చివరికి ప్రభు రాకడలో సంఘము ఆ పరిశుద్ధాత్మ ద్వారానే ఎత్తబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ రోజున ప్రియులారా దాని మీద నువ్వు మనసు పెట్టాలి. నీ జీవితంలో ఏదైతే దేవునికి నీకు మధ్యలోకి వస్తుందో, ఏ వ్యక్తి అయితే నీకు దేవునికి మధ్యలోకి వస్తున్నారో, లేకపోతే ఏ పరిస్థితి అయితే దేవునికి నీకు మధ్యలోకి వస్తుందో, ఒక అడ్డ తెర వలె అది నీకు దేవునికి అడ్డుగా నిలబడుతూ ఉందో, ఆ తెరను పైనుంచి కిందకి చింపేసి నీకు ఆయనకు ఉన్నటువంటి అడ్డు తొలగించగలిగిన శక్తిమంతుడైన ఆయన తట్టుకు నువ్వు చేతులు చాపడం నేర్చుకో. హల్లెలూయా. ఖచ్చితంగా సిలువ మీద ఆయన కేకేస్తే ఏమైందో తెలుసా? ఒక కేక వేస్తే తెర పైనుండి కిందికి ఏమైపోయింది? చినిగిపోయింది. ఎవరు చింపేశారు? దేవుడే చింపేశాడు. పైనుండి కిందికి చినిగిందండి. కిందనున్న వాళ్ళు చింపితే ఎలా చింపుతారు? కింద నుంచి పైకి చింపుతారు.
కానీ పైనుండి కిందికి చినిగింది. ఆ తెరతో ప్రియులారా పని లేదు. ఎందుకంటే నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద ఆయన రక్తము కార్చాడు. ఇక నీకు నాకు మధ్యలో పాపం అనేటువంటి ఆ తెర తొలగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అయినా కూడా మనం బుద్ధిపూర్వకంగా, ఇష్టపూర్వకంగా కొన్నిటిని దేవునికి మనకి మధ్యలో ఉంచుకొని ప్రియులారా సువార్తకు వెనుకంజ వేసి, ప్రార్థనకు వెనుకంజ వేసి, ఉపవాస ప్రార్థనకు వెనుకంజ వేసి, సంఘ సహవాసానికి వెనుకంజ వేసి ఎప్పుడైతే నువ్వు దూరంగా ఉన్నావో మళ్ళీ తిరిగి నువ్వే ఒక అడ్డు పెట్టుకుంటున్నావు. ఎందుకంటే దేవునికి నాకు ఈ మాత్రం ఉండాల్సిందే అన్నట్టు, ఈ మాత్రం ఉండాల్సిందే అన్నట్టు. అడ్డు ఉండకూడదు, అడ్డు తొలగిపోవును గాక. హల్లెలూయా. దేవునితో మనం ముఖాముఖి సహవాసం చేయగలిగినటువంటి ఆత్మీయ అంతస్తులోనికి మనం ఎదగాలి. ఏమండి, జకరియా దేవుని ఆత్మ చేత హెచ్చరించబడుతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళు జెరుబ్బాబెలుకు చెప్పు అని హెచ్చరించబడుతున్నాడు. ఈరోజు నేను కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాను ఏంటంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత ఇది జరుగునని సెలవిచ్చింది దేవుడు. ఏమండి, నా ఇంట్లో ఎవరో మారలేదండి. కానీ మొన్న నాకు ఒక అన్న పరిచయం అయ్యారు. ఆయన చెప్తున్నాడు, నా భార్య మారలేదు బాబు, ఇంకా నా పిల్లలు మారలేదు, ఇంకా నా మనవలు మారలేదు, ఇంకా కానీ నేను మాత్రం దేవుని దర్శనం చేత మార్పు చెంది రక్షించబడి దేవుని సేవకు పిలువబడి ఈ రోజున అనేక ప్రాంతాల్లో దేవుని నామాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన చెప్పిన మాట ఒకటే, రక్షణ అనేది దేవుడు ఆయన చిత్త ప్రకారంగా వాళ్ళని రక్షించుకుంటాడు. కానీ వాళ్ళ కోసమే నేను కాదు, దేవుడే తగిన కాలం ముందు వాళ్ళని రక్షించుకుంటాడు. ఇంకొక అన్న ఉన్నారు, ఆయన పేరు యోబు గారు. ఏమండి, ఆయన భార్య గురించి ఆయన ఎంత విశ్వాసంతోనూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆవిడకి ప్రార్థన అంటే ఇష్టం లేదు, వాక్యం అంటే ఇష్టం లేదు. ఏమండి, ఒక రకంగా చెప్పాలంటే అసలు విలువే ఇవ్వదు ఆవిడ. అందుకని ఈయన ప్రియులారా పైన ఒక గది నిర్మాణం చేసుకున్నాడు. ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు, ఆ గదిలోకి వెళ్ళి వాక్యం చదువుకుంటాడు, ఆ గదిలోకి వెళ్ళి దేవునితో సహవాసం చేస్తాడు. ఎదురుగుండా కనీసం చేయడానికి లేదు. ఏమండి, అంత అవసరమా? లేదు. నా దేవుడు ఎప్పటికైనా ఆమెను దర్శిస్తాడు, ఎప్పటికైనా ఆమెను రక్షించుకుంటాడు. కానీ ఆమె కోసం నా భక్తి జీవితాన్ని పాడు చేసుకున్నాను, ఆమె కోసం నా విశ్వాసాన్ని నేను పాడు చేసుకోను. ఆయన ఆరాధనకి వెళ్తాడు, వస్తాడు, కుటుంబం అంటే బాధ్యతగా అన్నీ చూసుకుంటాడు. ఏమండి, ఇప్పటికీ కూడా ఆయన తిరుగుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద వయసే. ఏమండి, ఒక్కొక్కసారి ప్రియులారా అలాంటి వాళ్ళను మనం ఒక స్ఫూర్తిగా మనం తీసుకోగలగాలి. ఈ రోజున ఆలోచన చేస్తే ఏమండి, ఏమో ఎవరి రక్షణ అది ఆయన చిత్తం, ఆయన ఇష్టం. కానీ నా బ్రతుకులో దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు కనుక ఆ రక్షణను నేను కాపాడుకుంటూ, ఆ రక్షణలో నేను ఎదుగుతూ ప్రభు సారూప్యతలోనికి నేను రావాలంతే. మిగిలిన అన్ని తర్వాత సంగతే. అందరి సాక్ష్యం ఒక రకంగా ఉండదు, అందరి పరిస్థితులు ఒక రకంగా ఉండవు, అందరి ఇబ్బందులు ఒక రకంగా ఉండవు. మీకు ఒక ఇబ్బంది అయితే నాకు ఒక ఇబ్బంది. ఆ ఇబ్బందే లేకపోతే మనల్ని పట్టుకోలేరు ఎవరు కూడా. మనకు అసలు ప్రియులారా ఎగిరిపోవడమే మనం. ఏమండి, ఇంతకుముందు చెప్పాను కదా, వెయిట్లెస్ పేపర్ ఏమవుతుంది? ఫ్లై అవే. వెయిట్లెస్ పేపర్ ఫ్లై అవే. అదే వెయిట్ పెట్టామనుకోండి ఆ పేపర్ మీద, ఏమవుతుంది అది? పేపర్ ఎగిరిపోకుండా మనం ఏం చేస్తాం, ఒక వెయిట్ పెడితే అది అలాగే ఉన్న చోటనే ఎక్కడ అనుకూలత అయితే మనకు అవసరమో అక్కడ అది ఉండేలాగా ప్రియులారా వెయిట్ పెట్టుకుంటాం. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడానికి నీ మీద ఒక వెయిట్ పెట్టాడు. ఆ వెయిట్ నీకు ఉండడం అవసరం. హల్లెలూయా. ఆ వెయిట్ నీకుంటేనే నువ్వు ప్రార్థన జీవితంను కలిగి ఉంటావు. ఆ వెయిట్ నీకుంటేనే నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటావు. ఆ వెయిట్ నీకుంటేనే ప్రభువుకు ప్రియులారా నువ్వు దగ్గరగా ఉంటావు. ఆ వెయిట్ నీకుంటేనే పౌలు ఆలోచించినట్టుగా, పౌలు గారు ఆలోచించినట్టుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఏమండి, నేను ఎంత సేవ చేస్తున్నాను, రాత్రి అనక పగలనక నీకోసమే కదా బతుకుతున్నాను, నీకోసమే కదా జీవిస్తున్నాను. కానీ ఆ ఒక్క ముళ్ళు కనుక నువ్వు తీసేస్తే ఇంకా నేను ఇంకా సేవ చేద్దును కదా ప్రభు. ఏమండి, ఇంకా నేను ఎంతో నీకు ఉపయోగపడుతుంది కదా. నేను ఏమైనా లోకం కోసం అడుగుతున్నానా? నేనేమైనా లోక ఆశల కోసం అడుగుతున్నానా? ఏమి కాదు. ఒక్కటి చేసావంటే ఇంకా నిజంగా నీ నామాన్ని ఎంత గొప్ప చేసుకున్నట్టు అవుతుందో. హల్లెలూయా. కానీ పౌలుతో దేవుడు చెప్పిన మాట ఈరోజు ఒకవేళ నీతో కూడా చెప్తున్నాడు, నా కృప నీకు చాలును. ఏం చాలు? నా కృప నీకు చాలును. పిల్లలు ఈరోజు ఆలోచన చేయండి. మనస్సు ఏమనిపిస్తుందంటే ఈ ఒక్కటి లేకపోతే, ఈ ఒక్కటి అయిపోతే, ఈ ఒక్కటి కనుక ఒకవేళ సెటిల్ అయిపోతే, ఈ బిడ్డ ఒక్కదానికి వివాహం చేసేస్తే, ఈ అప్పు ఒకటి తీరిపోతే, ఏమండి
అని అనిపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, లేదు లేదు, నువ్వు ఎక్కడ బలహీనం అవుతున్నావో అక్కడ నా కృప చేతనే నేను బలవంతుడుగా నేను చేసుకుని నా పని నేను జరిగించుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన బలంతో మనం చేయటం దేవునికి ఇష్టం లేదండి. ఆయన బలంతోనే దేవుడు జరిగించుకుంటాడని కార్యాలు, ఆయన బలంతోనే ఆయన జరిగించుకుంటాడని కార్యాలు. కనుక ఈ రోజున దేవుని బలమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయనే మన బలం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కగలవు, తప్పకుండా నువ్వు ఎక్కగలవు. కానీ నీ మనస్సే నీకు ఆటంకంగా ఉంది, నీ ఆలోచనలే నీకు ఆటంకంగా ఉన్నాయి, నీ తలంపులే నీకు ఆటంకంగా ఉన్నాయి, నీ యొక్క ఉద్దేశాలే నీకు ఆటంకంగా ఉన్నాయి. అదొక్కటే కనుక నీవు తెలుసుకోగలిగితే, అదొక్కటే కనుక నీవు దేవుని కృపతో ప్రియులారా అధిగమించగలిగితే ఖచ్చితంగా నువ్వేం చేయగలవు తెలుసా? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. దయచేసి ఒక్క నిమిషం ఆలోచన చేసుకుందాం. యెహోవా పర్వతం ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, నిర్దోషమైన చేతులు, పరిశుద్ధమైనటువంటి హృదయము. ప్రియులారా, కొన్నిసార్లు లోక స్నేహాలు కావచ్చు, కొన్నిసార్లు లోక ఆశలు కావచ్చు, కొన్నిసార్లు దయచేసి నన్ను బలపరచునైనా, దయచేసి నన్ను నూతనపరచునైనా, దయచేసి నన్ను లేవనెత్తునైనా, దయచేసి నన్ను మీరు మరలా ఒక్కసారి ప్రభువా నీ కృప చొప్పున నన్ను మరలా బ్రతికించునైనా. దేవానికి స్తోత్రాలు, వందనాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నీ కృప చొప్పున మమ్మల్ని కరుణించండి, నీ కృప చొప్పున మమ్మల్ని బాగు చేయండి, నీ కృప చొప్పున మా ఆత్మీయ స్థితిని ప్రభువా మెరుగుపరచండి నాయన. ప్రార్థన చేయడానికి సిగ్గుపడద్దు, ప్రార్థన చేయడానికి చురుగ్గా ఉండండి, నోరు తెరవండి దయచేసి. ప్రభు నిన్ను ప్రేమించాడు, ఎందుకంటే నిన్నుగా ఆయనలాగా మార్చుకోవడానికి ఆయన నిన్ను ప్రేమించాడని జ్ఞాపకం చేసుకో. ప్రభువా మీ రక్తదారులతో కడిగి శుద్ధి చేయండి. నీ వాక్యం మాకు ఇచ్చావు, నీ వాక్యం అనుసరించే మనస్సు నేను కలిగి లేను ప్రభువా, నన్ను క్షమించిన ఆయన. దేవానికి స్తోత్రం. నీ కృప చొప్పున నువ్వు జ్ఞాపకం చేసుకోనైనా, నీ కనికరమ చొప్పున నువ్వు జ్ఞాపకం చేసుకోనైనా. సాతానుడు వాని కార్యాలు, వాని క్రియలు ప్రభువా లయపరచునైనా దయచేసి నీవు సహాయం చేయి ప్రభువా. యోబు ఎలాగ నేను స్తుతించగలిగాడు, ఎలాగ నేను ప్రార్థించగలిగాడు, ఎలాగ విశ్వాసంతో మాట్లాడగలిగాడు, ఎలాగ ప్రభువా నీ కొరకు మా తండ్రి సాక్షిగా జీవించగలిగాడు ప్రభువా. ఈ రోజున చిన్న విషయానికి, చిన్న శ్రమకు, చిన్న కష్టానికి, లేదా యోబుతో పోల్చుకుంటే మా కష్టం ఏ పాటిది, మా బాధ ఏ పాటిది, మా ఇరుకు ఏ పాటిది, మాకున్నటువంటి నైనా ఆ యొక్క శ్రమ ఏ పాటిది ప్రభువా. దయచేసి మీరు సహాయం చేయండి. నీ రక్తదారులతో కడగండి నాయన, శుద్ధి చేయండి ప్రభువా. నన్ను లేవనెత్తండి నాయన, నన్ను బలపరచండి ప్రభువా. యేసయ్యానికి స్తోత్రాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన. చేతులెత్తి ఒక మాట ప్రభుని అడుగుదాం. ఎవరైతే వాక్యాన్ని బట్టి హెచ్చరిక చేయబడ్డారో ప్రభువా నీ తట్టు నేను చేయెత్తుతున్నాను ప్రభువా, దయచేసి నన్ను బలపరచునైనా ప్రార్థన చేద్దాం. ప్రభువా బలపరచువాడు నాయన, నీకు స్తోత్రం. నీ నామం ఎంతో బలమైంది ప్రభువా. ఇదిగో నీ బిడ్డలను బలపరచండి. ఈ వాక్య సత్యాన్ని హృదయంలో నిలుపుకొని, నీ వాక్యం అనుసరించి నడతలకు సరిచేసుకొని ప్రభువా నిన్ను స్తుతించగలిగే బిడ్డలుగా మీరు తీర్చిదిద్దమని, బలపరచమని, నీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. యేసు నామం అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరూ లేచి నిలబడదాం. స్తుతిస్తూ మన కానుకలను దేవునికి సమర్పిద్దాం.